హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక శ్వేత నెంబరు అలాగే శ్వేత పంపించిన మెసేజ్లు అన్నీ కూడా రాజ్కు తెలియకుండా అన్నీ కూడా చూసేస్తాడు. ఇక కళ్యాణ్ చూసేసి వెంటనే ఇంకా అక్కడే ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి ఇద్దరు బయటకు వచ్చేస్తారు. కావ్యకి ఇక చెప్తాడు కళ్యాణ్, వదిన నీకు నేను ఏం చెప్తున్నానో కొంచెం శ్రద్ధగా విను. రాజ్ అన్నయ్య ఇప్పటి వరకు ఎవరితో కూడా ఈ రకమైన చాటింగ్ ఎవరితో చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక ఇప్పుడే నాకు అర్థమవుతుంది రాజ్ అన్నయ్య రాంగ్ స్టెప్లోకి వెళ్తున్నాడని. ఎవరో అమ్మాయితో అంత ఇదిగా క్లోజ్గా ఇక మెసేజ్లకి చాటింగ్కి అలా చేస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పేది నిజమే. ఇక ఆ అమ్మాయికి అలాగే రాజ్ అన్నయ్యకి ఏదో సంబంధం ఉంది వదిన అని చెప్పి ఇక కళ్యాణ్ అంటాడు. ఆ మాటలకి ఇక కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకుంటుంది ఇక కావ్య. వెంటనే ఆ వదిన ఏడవద్దు, నువ్వు ఏడిస్తే ఈ విషయం ఆగిపోతుందా? మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచి మొదలు పెట్టాం. అసలు విషయం ఏంటన్నది తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఆ శ్వేత అనే అమ్మాయి ఎక్కడ ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఆ అడ్రస్కి వెళ్ళి తను ఎలాంటిదో తెలుసుకోవాలి. రాజన్నయ్యకి శ్వేతకి ఉన్న సంబంధాన్ని మనం ఇక తెలుసుకోవాలి. అంతవరకు నువ్వు కంట్రోల్ చేసుకో. ఎందుకంటే రాజన్నయ్య ఇప్పటికీ ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడనే నేను నమ్ముతాను. కానీ ఆ మెసేజ్లు చూస్తే నాకే ఏంటో ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అనగానే, ఏమో కవి గారు, నాకు కూడా అదే బాధగా ఉంది. కనీసం ఎవరి వంక చూడని ఆయన ఈ విధంగా మెసేజ్లు చేయడం ఏంటి? అసలు ఆ అమ్మాయి ఎవరు అన్నది నాకు లోపల మనసంతా కూడా బాధగా ఉంది అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇంతలో కళ్యాణ్కి ఫోన్ వస్తుంది. ఇక గీజర్కి రిపేర్ కోసం ఇక మెసేజ్ పెట్టడం వల్ల ఇక అతను వస్తాడు. రావడంతో సరే వదిన, ఇక నువ్వు కళ్ళు తుడుచుకొని హాల్లోకి రా. ఎందుకంటే ఈ విషయం అందరికీ కూడా తెలియకూడదని అన్నావు. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అందరికీ తెలిసిపోతుంది. మనం అనుకున్నది అందరికీ తెలిసిపోతే మనం ఏమీ చేయలేం అనగానే ఇక వెంటనే కావ్య నార్మల్కి వస్తుంది. అందరూ హాల్లో ఉండగా ఇక వచ్చి పెద్దమ్మ గీజర్ బాగు చేయించి ఆయన వచ్చాడు అనగానే వెంటనే కోపంతో, నాకేమీ అవసరం లేదు, నేనేమి నీకు చెప్పలేదు కదా, ఆ రోజు ఏదో చెప్పాను అంతవరకే, నువ్వైనా మా పనులేమీ చేయని అవసరం లేదులే అని చెప్పి అపర్ణ అనగానే అక్కడే ఉన్న దానలక్ష్మి, ఎందుకక్క నా మీద కోపం వాడి మీద చూపిస్తావు? నువ్వు ఇన్నాళ్ళలాగా మామూలుగా మాట్లాడుంటే నేనేమి బాధపడేదాన్ని కాదు. కానీ వాడి భార్య ముందే వాడిని పట్టుకొని ఎన్నిసార్లు చెప్పాలి? గీజర్ పాడైపోయిందని ఎన్నిసార్లు చెప్పాలా అని చెప్పి నువ్వు వాడిని ఇక అందరి ముందు అలా మాట్లాడేసరికి నేను కూడా అలా మాట్లాడాల్సి వచ్చింది. అంత మాత్రమే ఆ రకంగా ఎందుకు మొహం తిప్పేసుకుంటున్నావు అని చెప్పి దానలక్ష్మి అడుగుతుంది. ఆ మాటలకి ఇక అపర్ణ, ఎవరు మొహం తిప్పుకుంటున్నారు చెప్పు, అయినా నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? నీ కొడుక్కి నువ్వు చెప్పుకో, నాకెందుకు చెప్తున్నావు అనగానే నీ కొడుకు గురించి నా కొడుకు గురించి చెప్పాల్సి వచ్చింది. ఈ ఇంటిని అంతా కూడా నీ కొడుకే శాసిస్తున్నాడు. రాజ్ స్థానంలో రాజ్ ఎప్పుడూ గంభీరంగా హుందాగా ఉంటాడు. వాడంటే ఇంటి కుటుంబ సభ్యులందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది. అలాంటిది నా కొడుకుని ఏ రోజు కూడా అలా లెక్క చేయకుండా చూస్తున్నారు. ఇక నుంచి నా కొడుకు కూడా రాజ్తో సమానంగా ఆఫీస్లో ఎండీగా ఉండాలి అని చెప్పి అంటుంది ఇక దానలక్ష్మి. ఆ మాటలకి అపర్ణకి చాలా కోపం వస్తుంది. ఏంటి దానలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? మగవాళ్ళు ఆఫీసుల్లో పనిచేస్తారు, ఇంటికి వస్తారు, అంతవరకే. వాళ్ళకి ఏం కావాలో చూడడమే నా బాధ్యత. ఇక రాజ్తో సమానంగా ఎండీ స్థానంలో ఉండాలి అని చెప్పి నాకెందుకు చెప్తున్నావు? ఏదైనా చెయ్యాలన్నా చెప్పాలన్నా నీ భర్తకు చెప్పుకో, లేదంటే మీ బావగారికి చెప్పుకో. మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు నువ్వు అని చెప్పి అపర్ణ అడుగుతుంది. ఇక ఆ మాటలకి వెంటనే దానలక్ష్మి, ఏముంది, ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఇక ఏ నిర్ణయమైనా నువ్వే కదా తీసుకుంటావు, అందుకే నీకు ఒక మాట చెప్తున్నాను. ఇక వెంటనే అక్కడికి ఇందిరాదేవి రాగానే, అత్తయ్య గారు, నా కొడుకు కళ్యాణ్ ఇక నుంచి ఇక రాజ్తో పాటు ఆఫీస్కి వెళ్తాడు. వాడు ఇక ఇంట్లో ఉండడు. ఎవరు కూడా వాడికి ఎలాంటి పని చెప్పడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది. ఆ మాటలకి పైనుంచి రాజ్ వింటూ ఉంటాడు. రాజ్ కూడా ఇక ఏదో రకంగా దానలక్ష్మి అన్న మాటల్ని అలాగే అపర్ణ అన్న మాటల్ని ఇక ఇద్దరి మాటల్ని లెక్కలోకి తీసుకుంటూ, అసలు ఏమైంది పిన్నికి, ఎప్పుడు కూడా ఇలా మాట్లాడిన మనిషి ఈ విధంగా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఇంకా ఈ రకంగానే వదిలేస్తే చిలికి గాలవాన్ అయ్యేలా ఉంది.
కిందకి వెళ్ళక తప్పట్లేదు అని చెప్పి కిందకి వస్తాడు. వచ్చి ఒరే కళ్యాణ్ అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. అయ్యో అన్నయ్య ఏంటి అలా పిలిచావు అనగానే, మరి ఏంట్రా ఇది, గీజర్ పాడైపోయింది. సరే ఓకే, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నావని ఏదో ఒక మాట చెప్పింది మమ్మీ. ఆ మాటని ఇక తీసుకొని గీజర్ బాగు చేయించి పంపించేయాలి. ఎందుకురా ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఇంట్లో ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి అంటాడు. ఆ మాటలకి కళ్యాణ్, అదే అన్నయ్య నాకు అర్థం కాంది. నేనేదో ఇక నార్మల్గా అందరూ ఉంటారని, నేను నార్మల్గా ఉంటే ఏవేవో మాటలు వస్తున్నాయి, నాకే అర్థం కావట్లేదు అనగానే ఇక వెంటనే అనామిక వచ్చి, కవిగారు మీకేమీ తెలియదు, మీరు ఊరుకోండి. ఇక అత్తయ్య మాట్లాడిన దీంట్లో తప్పే ఉంది బావగారు, మీతో సమానంగా ఇక ఈయన కూడా ఆఫీస్కి వస్తారని అనుకుంటున్నాము. తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో విధంగా మీరైనా తనని దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే తనకి ఎప్పటికి బాధ్యత తెలుస్తుంది. ఎంతసేపు కవిత్వాలు రాసుకుంటూ ఉంటే కడుపు నిండుతుందా ఏంటి అని చెప్పి అడుగుతుంది అనామిక అలా మాట్లాడుతుంటే లోపల కళ్యాణ్ చాలా ఫీల్ అవుతాడు. కవిత్వాలంటే ఇష్టపడుతూ కవిత్వం కోసం నాకు లెటర్ రాసి నన్ను ఇష్టపడుతున్నానని, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన మనిషి ఈరోజు ఆ కవిత్వాలని చాలా చీపుగా మాట్లాడుతుంది ఏంటి అనామిక అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. చూడు అనామిక, కళ్యాణ్ని ఎవరు ఆఫీస్కి రమ్మని పిలవరు, అలా అని వద్దని అనరు. ఇది వాడి ఆఫీస్, ఇది వాడి ఇల్లు. వాడికి ఏ రకంగా ఇష్టం ఉంటే ఆ రకంగా ఉంటాడు. వాడిని సాధించడానికి మనం ఎవరం చెప్పు. వాడు ఏదైనా వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు చేస్తాడు. అయినా వాడికి కవిత్వాలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. వాడి కవిత్వాలని నువ్వు ఇక అచ్చేపించి బయట పబ్లిక్ చేసేసరికి నువ్వంటే ఇష్టపడ్డాడు. ఇక అంత ఇదిగా కవిత్వాల గురించి వాడు అంత లోతుగా ప్రేమిస్తున్నప్పుడు కవిత్వం గురించి ఆ కవిత్వాలని పక్కన పడేయమని ఏ రకంగా అంటావు అని చెప్పనగానే, అది కాదు రాజ్బాబు గారు, ఇక కవిత్వాలంటే నాకు ఇష్టమే, కానీ కవిత్వం ఏదో టైంపాస్లో చెప్పుకుంటూ ఉండాలి, కానీ కవిత్వాలు చెప్పుకుంటూ ఉంటే ఏమొస్తుంది చెప్పండి, అదే నా ఉద్దేశం అని చెప్పి అంటుంది. ఆ మాటలకి అక్కడే ఉన్న ఇందిరాదేవి, చూడు అనామిక, మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది. పెళ్ళై కనీసం వారం రోజులు కూడా అవ్వలేదు. ఇంతలోనే వాడికి ఇంటి బాధ్యతలు, ఆఫీసు బాధ్యతలు అన్నీ అప్పచెప్పేయాలా? ఏమ్మా అంత తొందర ఏముంది? ఇంకా మనకి సత్యనారాయణ వ్రతం మధ్యలోనే ఆగిపోయింది. మీ ఇద్దరి ఫస్ట్ నైట్ మొత్తం కూడా చెడిపోయింది. ఇక ఇన్ని విషయాలన్నీ ఉంటే అవన్నీ పక్కన పడేసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, నా భర్త ఇక రాజ్తో సమానంగా ఉండాలి అంటావేంటి? వాడికి ఏమీ తెలియదు ఆఫీస్ గురించి. ఏరా కళ్యాణ్, ఆఫీస్లో నీకేమన్నా వర్క్ తెలుసా అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది. లేదు నానమ్మ, అదే కదా నేను మొత్తుకుంటుంది. నాకు ఆఫీస్లో ఎలాంటి వర్క్ రాదు. నేను ఆఫీస్కి కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి ఓపెనింగ్ టైంలో, మధ్యలో ఏదో యానివర్సరీ టైంలో 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ వాళ్ళ ఆయన ప్రకాశం ఉంటాడు. ఏనా ప్రకాశం, ఏంటి నీ కొడుకు ఆఫీస్కి వచ్చి రాజ్తో పాటు పొద్దునుండి సాయంత్రం వరకు ఉంటాడా చెప్పు అనగానే సైలెంట్గా ఉంటూ, ఏంటో అమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది? కళ్యాణ్కి అలాగే ఇక రాజ్కి గొడవ జరుగుతుందా ఏంటి అని అడుగుతాడు. అదేంట్రా, వింటున్నావు కదా, మళ్ళీ మొట్టమొదటికి వస్తావేంటి? చెప్పు, నీ కొడుకు ఆఫీస్కి వెళ్ళడం ఇష్టమేనా నీకు అనగానే, ఏంటమ్మా అలా మాట్లాడతావు? అసలు వాడు ఏం మాట్లాడాడో ఇందాక అదే గుర్తు తెచ్చుకుంటున్నాను. అయినా ఆఫీస్ అంటావేంటి? ఈరోజు ఆఫీస్ లేదు అని చెప్పి అంటాడు. అదేంటి, పొద్దున్నే మీ అన్నయ్య సుభాష్ పొద్దున్నే వెళ్ళిపోయాడు, చాలా పెద్ద మీటింగే ఉందని అనగానే, అయ్యో అమ్మ మర్చిపోయాను, ఇదిగో ఇప్పుడే వెళ్ళాలి నేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. చూసావు కదా అనామిక, ఇంకా నువ్వు ఏం మాట్లాడతావు ఇప్పుడు మాట్లాడు. కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆఫీస్ వైపే వాడికి వెళ్ళలేదు. ఇటు అనామిక, ఇటు ఇక ప్రకాశం అయితే మధ్యలో వాడి గురించి వాడే మర్చిపోతూ గుర్తు చేస్తూ ఇక ఒక్కొక్కసారి వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. అయినా కూడా వీడి మతిమరుపుని పక్కన పెట్టేసి వాడిని పక్కన పెట్టుకుంటూ ఇక సుభాష్ ఈ ఇంటిని అలాగే ఈ ఇంటికున్న ఆస్తుల్ని విలువల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇక రాజ్ పెద్దవాడయ్యాక రాజ్ చేతికి ఈ ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పాడు. రాజ్ ఉన్నదానికంట సుభాష్ ఈ కంపెనీలకి తెచ్చే పేరు కంట దానికి 10 రెట్లు పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు. అలాంటిది ఇప్పుడు కళ్యాణ్ తీసుకొని వెళ్ళి రాజ్ పక్కన కూర్చోబెడితే వాడికి ఏం తెలుస్తుంది చెప్పు నువ్వే అని చెప్పి గట్టిగా ఇస్తుంది ఇక ఇందిరాదేవి. అది కరెక్టే అమ్మమ్మ గారు, మీరు చెప్పేది నిజమే,
కానీ ఏమీ చదువుకోకుండా ఏదో అరాకొరా చదువుకుంటూ పేద కుటుంబంలో వచ్చిన కావ్య వాళ్ళ భర్త ఇక రాజ్బాబు గారు. ఇక ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా రాజ్బాబు గారికి ఉన్న గౌరవం మొత్తం దక్కుతుంది. మరి నేను అంత చదువుకొని అంత ఉన్న స్థానంలో పుట్టిన దానికి ఇక కవి గారు కనీసం ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు అంటే నాకు ఎంత తల తీసేసినట్టుంటుంది. అర్థం చేసుకోండి అమ్మమ్మ గారు అనగానే, భర్త సంపాదిస్తున్నాడు లేదంటే సంపాదించట్లేదు అన్న దాన్ని బట్టి భార్య విలువ పెరగదు. ఎప్పుడూ కూడా భర్త తెచ్చినా తేకపోయినా ఇంటి గుట్టుని బయటన వీధిలో పెట్టకుండా ఉన్న సంసారమే చక్క పెట్టుకుంటేనే ఇక విలువ పెరుగుతుంది. అదే ఆడదానికి అందం కూడా. ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇక ముందు జరగాల్సిన విషయాల మీద మనసు పెట్టండి. ఇదిగో దానిలక్ష్మి, నీ కొడుకు విషయంలో మేమెప్పుడూ కూడా అన్యాయం చేయలేదు, అన్యాయం చేయబోము కూడా. వాడికి ఇష్టమైతే ఈ క్షణమే రాజుతో పాటు ఆఫీసుకు పంపించు, అంతేగాని లేనిపోని రద్దాంతాలు చేయొద్దు అని చెప్పి ఇందిరాదేవి ఇక గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కావ్య, అత్తయ్య గారు వంటకి ఏం చేయమంటారు అనగానే, చూడు కావ్య, ఈరోజు నువ్వు వంట చేయట్లేదు, ఈరోజు వంటగది వైపు వెళ్ళనవసరం లేదు. ఎప్పుడు చూసినా నువ్వే చెయ్యాలా? ఇక ఎవరికి ఇంట్లో వంట రాదా? ఈరోజు రేపు 2 రోజుల వరకు రెస్ట్ తీసుకోమన్నారని డాక్టర్ గారు చెప్పారని స్వప్న చెప్పింది కదా, అయినా కూడా కిందకెందుకు వచ్చావు నువ్వు? వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి కావ్యని చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది అపర్ణ. ఆ మాటలకి ఇంకా అక్కడే ఉన్న రుద్రాని దానలక్ష్మి ఇద్దరు కూడా, ఏంటి అపర్ణ వదినేంటి ఇంత పాజిటివ్గా కావ్య విషయంలో మాట్లాడుతుంది? మెల్లమెల్లగా మెత్తబడిపోతున్నట్టుంది. లేదు, అపర్ణ వదిన మనసు మార్చేయాలి, లేదంటే మొదటికే ముప్పు వస్తుంది అని చెప్పి రుద్రాణి అయితే ఇక మెల్లగా అపర్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ అయితే అక్కడి నుంచి ఇక శ్వేత ఫోన్ చేసేసరికి శ్వేతని కలవడానికి ఇక ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ ఇక కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా లాన్లో కూర్చుంటారు. వెంటనే ఇక కావ్య దగ్గరికి వచ్చి, వదిన, ఇక మనం ఏదో రకంగా ఇంటిలోంచి బయటపడి అసలు ఆ శ్వేత గురించి మొత్తం ఎంక్వైరీ చెయ్యాలి, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి, ఇన్ని పనులు ఉన్నాయి మనకి, పదండి వదిన అనగానే ఇక వెంటనే, ఏం చెప్పి వెళ్ళాలి కవి గారు? ఇంట్లో ఎవరికి తెలియకుండా వెళ్ళాలంటే కుదరదు కదా, ఇప్పుడు ఏం చెప్పమంటావు అనగానే, ఏం చెప్పమంటావేంటి? నీకు తెలుసుకోవాలని లేదా? అసలు ఆ అమ్మాయికి అలాగే అన్నయ్యకి ఏంటి సంబంధం అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేదంటే నిండా మునిగిపోయే పని ఉంది అని చెప్పి అనగానే, సరే అయితే నేను కూరగాయల కోసం ఇక బయటికి వస్తాను అనగానే, నేను కూడా ఏదో విషయంలో బయటికి నీకు తోడని చెప్పి వస్తాను అనగానే, సరేలే అయితే ఇక అదే పనిగా ఇద్దరు కూడా బయటపడతారు. బయటపడిన మరుక్షణం ఇక గేటు దగ్గర అనామిక ఉంటుంది. ఏంటి ఇక వదిన అలాగే మరిది ఇద్దరు కూడా బయటికి షికారుకి బయలుదేరుతున్నట్టున్నారు అనగానే, అయ్యో అనామిక, అదేమీ లేదు, కూరగాయలన్నీ అయిపోయినాయి కదా, నేను వెళ్తుంటే ఇక కళ్యాణ్ కూడా నాతోడు వస్తున్నాడు అనగానే, అదేంటి కళ్యాణ్ రావడం ఏంటి? కొత్తగా పెళ్ళైనా నన్ను వదిలేసి నీ వెనక రావడం ఏంటండి, ఏంటి సంగతి అని చెప్పి అడుగుతుంది. ఏంటి అనామిక, ఏం మాట్లాడుతున్నావు? నాకు కూడా చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండి బోర్ కొట్టింది, వదినకి సహాయం చేయడానికి వెళ్తున్నాను అనగానే, మరి నన్ను పిలవలేదు అనగానే, అక్కడ చాలా కూరగాయలని అవన్నీ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ నీకు ఇష్టం ఉండదు కదా, ఏదో నార్మల్గా ఎప్పుడన్నా మాల్స్కి వాటికి వస్తావు కానీ ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ పెట్టవు కదా అనామిక, అందుకే నిన్ను పిలవలేదు అనగానే, సరే మీరు ఇప్పుడు మీ వదినతో పాటు వెళ్ళాలి అంటే నాకు కూడా బయటికి పంపించాలి అని చెప్పి అంటుంది. అదేంటది, ఎక్కడికి వెళ్తావు అనగానే, వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చాలా రోజులైంది, అది మొన్నటి నుంచి ఫోన్ చేసి ఒకటే నసపెడుతుంది ఎప్పుడు కలుస్తామని, అయినా నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, అందుకే నేను వెళ్ళి ఇక ఒక 2-3 గంటల్లో వచ్చేస్తాను, ప్లీజ్ కవి గారు, మీరు ఇక మార్కెట్కి వెళ్తున్నారు కదా, మరి నన్ను కూడా పంపించవచ్చు కదా అనగానే, అంత క్యూట్గా ఎందుకు అడుగుతున్నావు అనామిక, నిన్ను పంపించినా నేను అన్నానా ఏంటి? వెళ్ళి జాగ్రత్తగా రా, అయినా ఇప్పుడు అంతర్జుగా మీ ఫ్రెండ్ని కలవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఏమీ లేదండి, తను ఎప్పుడో నన్ను ఇక స్కూల్లో ఉన్నప్పుడు కలిసింది, మధ్యలో తను ఇక ఫారెన్ వెళ్ళింది, ఫారెన్ నుంచి ఇండియా వచ్చింది, ఇండియా వచ్చినాక ఖచ్చితంగా తన్ని కలవాలి కదా,
అందుకే వెళ్తున్నానండి అనగానే సరే అయితే వెళ్ళు అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి బయలుదేరి అనామిక వెళ్ళిపోతుంది. ఇక కావ్య అలాగే ఇక కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా బయలుదేరుతారు. అనామిక వెళ్ళిపోతూ ఉంటుంది, కళ్యాణ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కళ్యాణ్ అయితే చూస్తూ ఇక ఈ ఫోన్ నెంబర్ ఉన్న అడ్రస్ని ఎక్కడ కనిపెట్టాలి అని చెప్పి ఎంక్వైరీకి వెళ్ళి ఆ ఫోన్ నెంబరు ఏ అడ్రస్లో ఉంది ఎక్కడ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటాడు. ఇంతలో ఇక అనామిక అయితే ఇక తిన్నగా వెళ్తుంది శ్వేత వాళ్ళ ఇంటికి. శ్వేత దగ్గరికి వెళ్ళి శ్వేత కాలింగ్ బెల్ కొట్టగానే వెంటనే డోర్ తీసి రాజ్ అప్పుడే వచ్చేసావా అని చెప్పి డోర్ తీస్తుంది. ఏంటి అనామిక నువ్వెందుకు వచ్చావే, ఈ టైంలో ఎందుకు వచ్చావు అనగానే నిన్ను చూడాలనిపించింది, అయినా ఇంట్లో ఉంటూ బోర్ కొడుతుంది, అందుకే వచ్చాను అనగానే నువ్వు నా కోసం వచ్చావని నేను అస్సలు అనుకోనులే, నీ బాయ్ ఫ్రెండ్ కోసమే వచ్చావు కదా అని చెప్పి అంటుంది. ఆ మాటలకి అనామిక సిగ్గుపడుతూ ఎందుకని అలా అంటున్నావు, నీకోసమే వచ్చాను అని చెప్పి అనగానే అవునా నిజం చెప్పు, నా కోసమే వచ్చావా లేదంటే అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి లోపల నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. ఇక అతన్ని చూసి వెంటనే కిషోర్ అని చెప్పి హక్ చేసుకుంటుంది అనామికను చూసి చాలా రోజులు అయింది, నువ్వు ఎలా ఉన్నావు బేబీ అని చెప్పి అడుగుతాడు. ఏంటో బేబీ ఎలా ఉన్నానని అడుగుతావేంటి, ఎంత ఘోరంగా ఉన్నాను, ఆ ఇంట్లో ఆ రభస ఆ రద్దంతాలు అవన్నీ చూస్తుంటే చిరాకు అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం తప్పక ఇక తల వంచుకొని తాళి కట్టించుకున్నాను కదా, అదంతా భరించాల్సిందే అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య వాళ్ళు అడ్రస్ అయితే తెలుసుకుంటారు, శ్వేత ఇంటికి బయలుదేరుతారు. శ్వేత వాళ్ళ ఇంటికి ఎదురుగా ఇక కావ్య అలాగే ఇక కళ్యాణులు ఇద్దరు కూడా ఇక దొంగతనంగా ఎవరున్నారబ్బా లోపల అని చెప్పి విండోలోంచి చూస్తారు. ఇక శ్వేత కనిపిస్తుంది. ఇదిగో కావ్య గారు, ఈ అమ్మాయి శ్వేత, ఈ అమ్మాయిని హాస్పిటల్లో అలాగా బయట రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ చూశాను అని చెప్పి అంటుంది కావ్య. ఇక వెంటనే ఏంటో అసలు ఎలాంటిదో మనం ఒక కన్నేసి చూద్దాం, అసలు ఏ రకంగా ఎవరితోన్నా మాట్లాడుతుందా అన్నది వదిన అని చెప్పి అనగానే దొంగచాటుగా కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఇక వేరొక బెడ్రూమ్లోంచి ఇక గొంతులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటో లోపల ఎవరో ఉన్నట్టున్నారు కవి గారు, అందుకే లోపల నుంచి వాయిస్ వినబడుతుంది, బహుశా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అయి ఉండొచ్చు అని చెప్పి కవిగా అంటాడు. ఇక వెంటనే పేరెంట్స్ ఉంటే ఆ రకంగా బరితెగిస్తుందా ఏంటి, పేరెంట్స్ కాదు అని చెప్పి ఇక వెంటనే బెడ్రూమ్ వైపు బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఓపెన్ చేసి ఉంటుంది. ఇక వెంటనే కళ్యాణ్ అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా వెనక నుంచి చూస్తారు. చూసేసరికి దెబ్బకి షాక్ అయిపోతారు. అనామిక బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఇక ఇద్దరు ఒకరి మీద ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఇక చాలా క్లోజ్గా కనిపిస్తారు. ఇక అక్కడే ఉన్న కళ్యాణ్కి దెబ్బకి కళ్ళు వెంట నీళ్లు అలా కారిపోతూ ఉంటాయి. ఇక కంట్రోల్ చేసుకోలేక వెంటనే కూడా కళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఇక కావ్య వెంటనే కవి గారు ఏం జరుగుతుంది, అసలు ఎవరా వ్యక్తి, ఏంటి అనామిక ఈ రకంగా ఇక్కడుందేంటి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే అనామిక అలాగే కిషోర్ ఇక అనామిక లవరైన కిషోర్ ఇద్దరు కూడా చాలా ఘోరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బేబీ నన్ను మర్చిపోయి ఇక హ్యాపీగా దుగ్గిరాల వారి ఇంటికి కోడలను అయిపోయావని మురిసిపోతున్నావా ఏంటి అనగానే నీ గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను, అయినా నువ్వేసిన ప్లానే కదా ఆ కళ్యాణ్ని వెతికి డబ్బు ఉన్నవాడని చెప్పి ఎరవేసి ఇక వాడితో నాకు పెళ్లి జరిగేలాగా చేశావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎప్పటికీ కూడా ఆ ఇంటికి నేను కోడలనే కానీ ఆ కళ్ళజోడు అబ్బాయికి నేను భార్యనైతే కాదు అనగానే అదేంటి కొత్తగా సోడా బుడ్డి కళ్ళజోడు అంటున్నావు అనగానే మరి వాడిని ఏమని పిలవాలి, ఇక చాలా అందగాడా ఏంటి, ఒక పర్సనాలిటీ ఉండదు, ఒక రొమాంటిక్ ఉండదు, ఏమీ ఉండదు, ఎప్పుడు చూసినా పిచ్చి కవిత్వాలు రాసుకుంటూ ఉంటాడు, ఇక వాడికి తగ్గ మనిషి ఎవరో తెలుసా, ఇక కావ్య వాళ్ళ చెల్లెలు అప్పు కూడా వాళ్ళలాగే ఉంటుంది, బయటికి ఏదో గటువుగా కనిపిస్తుంది కానీ అది కూడా సేమ్ ఇక కళ్యాణ్ లాంటి ఆలోచనలతోనే ఉంటుంది అని అంటూ ఉంటుంది. సరే కానీ ఇక మన ప్లాన్ ప్రకారం ఇక ఏమన్నా చేసావా,
కథ కొంచెమన్నా ముందుకు వెళ్ళిందా లేదా అనగానే వెళ్తుంది సార్, వెళ్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం కావాలని నేను కళ్యాణ్ని దూరంగా పెడుతున్నాను. ఇక అలా దూరం పెడుతూ పెడుతూ ఒక్కసారిగా నేను ఏదన్నా అడిగితే ఇచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. నిన్ననే ఇక కళ్యాణ్ని ఎంటీ చేయమని ఖచ్చితంగా చేసే వరకు ఊరుకోవద్దని దానిలక్ష్మి ఆంటీకి, అదే మా అత్తకి చాలా వరకు చెప్పాను. ఇక నేను చెప్పిన మాటలన్నీ మా అత్త తలకి బాగా ఎక్కి ఇక ఇంట్లో గొడవ రద్దాంతం మొదలుపెట్టారు. ఇక త్వరలో ఆయన ఇంట్లో అందరికీ ఎండీ స్థానంలో ఇక కళ్యాణ్ ఉండడం ఖాయం. అక్కడి నుంచి అక్కడ ఉన్న డబ్బులన్నీ కూడా ఇక ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా డివైడ్ చేసుకుంటూ వస్తాను. ఇక చేసిన తర్వాత ఏం జరుగుతుందో అది కూడా నేనే చెప్పాలా అని చెప్పి అంటూ ఉంటే, ఇంకేం జరుగుతుంది, డబ్బులు తీసుకొని నువ్వు నేను ఇద్దరం ఫారెన్ వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అవుతాం. ఇక్కడ కళ్యాణ్ పరిస్థితి ఇక అగమ్య గోచరం అవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా హాయ్ ఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక వెంటనే కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళబోతుంటే కావ్య బలవంతంగా లాక్కొని వస్తుంది. లాక్కొని వచ్చి, ఏంటి కళ్యాణ్, ఏం చేస్తున్నావు? అనామిక మీదకి వెళ్ళి ఇప్పుడు అనామికని ఏమన్నా చేశావంటే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెడతారు. ఇలాంటి మోసగత్తెల్ని మనం ఏమీ చేయకూడదు. ఇంట్లో అందరికీ తెలియజేసి అప్పుడు దీన్ని అందరి ముందు పరువు తీసి బయటపడేయాలి. అంతేగాని ఇప్పుడు నీ కోపానికి ఇక కంట్రోల్ చేసుకోవాలి కవి గారు అని చెప్పి కావ్య చాలా ఆశ్చర్యపోతుంది అనామికని చూసి. ఇక వెంటనే, ఏం చేయమంటావు వదిన, ఏం చెయ్యాలి చెప్పు. ఎప్పుడూ లేని అన్నయ్యలో తేడా వచ్చింది. ఎప్పుడూ లేని ఈ అనామిక విషయంలో ఇంత ఘోరంగా మోసపోయాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడ శ్వేత వస్తుంది. శ్వేత ఇక మాట్లాడుకుంటూ రాజ్ మాట్లాడగానే, రాజ్ ఇక ఇంటికి రావద్దు రాజ్, నేనే నిన్ను పార్కు దగ్గరికి కలవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో నాకు ఇష్టం లేదు, చాలా చిరాకు పుడుతుంది రాజ్. నువ్వు మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్కి వచ్చేసే అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేస్తే ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా శ్వేత మాటలన్నీ వింటారు. ఇంతలో అనామిక దగ్గరికి వచ్చి, అనామిక, నేను ఇంట్లో ఉండట్లేదు, నేను రాజ్ని కలవడానికి బయటకు వెళ్తున్నాను. తను ఇంటికి వస్తానంటే నేనే వద్దన్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో నువ్వు అలాగే ఈ కిషోర్ ఇద్దరు ఈ ఇంట్లో కలవకుండా అలానే ఉంటున్నారు కదా, మీ ఇద్దరి కోసం నేనే బయటకు వెళ్తున్నాను. ఇక ఖచ్చితంగా రాజు విషయంలో ఇక తన భార్య ఇక కావ్య విషయంలో తనకి మనసంతా ఇరిగిపోయేలాగా చెయ్యాలి. నా మీద ప్రేమని పెంచుకోవాలి, నా రాజ్ని దక్కించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా కూలబడిపోతుంది. ఇటు చూస్తే అనామిక, అటు చూస్తే ఇక శ్వేత, వీళ్ళు ఇద్దరు కూడా ఇంత ఘోరంగా మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని భూమి మీద బ్రతకనివ్వకూడదు అని చెప్పి ఇక ఎప్పుడూ లేని ఆవేశంతో ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటే, వద్దు కవి గారు, నేను ఎందుకు చెప్తున్నానో వినండి. వీళ్ళిద్దరు బండారాన్ని మనం నోటితో చెప్తే వీళ్ళు చాలా జాదువులు. వీళ్ళిద్దరిని మనం రెడ్ హ్యాండ్లుగా ఇక పట్టుకోవాలి అంటే వీళ్ళిద్దరికి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను ఇగో ఈ ఫోన్తో మొత్తం రికార్డ్ చేశాను. నువ్వేమీ బాధపడద్దు కవి గారు, నీకు నేనున్నాను. ఎందుకంటే మీరు నా మరిదే కాదు, నా కడుపులో ఉన్న బిడ్డతో సమానం. మీకు అన్యాయం చేసిన అనామికని వదిలిపెట్టను, ఇటు నా భర్తనైన రాజ్ని తన సొంతం చేసుకోవాలని మోసంతో నాటకమాడుతున్న ఈ శ్వేతని విడిచిపెట్టను. ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాను అని చెప్పి కావ్య ఇక ఫోన్లో షూట్ చేసిందంతా కూడా సేవ్ చేసుకొని, పదండి కవి గారు, అసలు ఈ శ్వేత ఎక్కడి వరకు వెళ్తుందో తనని ఫాలో చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి వెంటనే కూడా ఇక శ్వేతని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. ఇక రాజ్ అలాగే శ్వేత ఇద్దరు కూడా పార్క్లో కలుసుకోవడం చూస్తారు. ఇక రాజ్ అయితే కలుసుకోవడం ఏమైంది చెయ్యి, ఏమైంది నీకు, తగ్గిందా? అయినా పిచ్చిదానిలాగా ఉన్నావు, ఇప్పుడు బయటకు ఎందుకు కలుస్తున్నావు? నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అనగానే, ఏంటో రాజ్, నాకేమీ అర్థం కావట్లేదు, చాలా ఒంటరి ఫీలింగ్ కలుగుతుంది రాజ్ అని చెప్పి అనడంతో వెంటనే అక్కడికి కావ్య వస్తుంది. కావ్య వచ్చి, ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడండి, ఆపేశారేంటి అని చెప్పి అంటే రాజ్ చాలా సీరియస్గా, అదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు, అయినా అలా మాట్లాడుతున్నావేంటి, తను నా ఫ్రెండ్ శ్వేత,
తను నేను ఇద్దరం చిన్నప్పటి నుండి స్నేహితులం, అంతలో ఇంకేమీ లేదు అనగానే, అవునా, మరి మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడ ఈవిడ గారితో ఉన్నారేంటి అని చెప్పి అడుగుతుంది. ఏంటి కళావతి, ఎలా మాట్లాడుతున్నావు? తనతో నేను ఒక సీరియస్ డిస్కషన్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. దాని గురించి నువ్వు అపార్థం చేసుకుంటున్నావా ఏంటి? తనకి నాకు ఎప్పటికీ కూడా ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పి అనగానే, ఇక కళ్యాణ్ అయితే చాలా బాధతో, ఎందుకన్నయ్యా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఇక వదిన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అనగానే, లేదురా కళ్యాణ్, మీ వదిన్ని నేను ఎప్పుడూ అన్యాయం చేయను. కళావతి అంటే నాకు ఎప్పుడూ అభిమానమే. కళ్యాణ్ని ఇక కావ్యని వదిలేస్తానని నీతో చెప్పానా? ఎందుకురా అంత అనుమానంగా ఇక్కడికి వచ్చారు అనగానే, ఇక ఈవిడ గారి గురించి నీకు నిజం చెప్పాలని వచ్చానన్నయ్య. ఈవిడ గారితో పాటు ఇంకొక ట్విస్ట్ కూడా నీకుంది. ఇక నీ మరదల అనామిక అనుకునే ఒక అనామికురాలని పెళ్లి చేసుకున్నాను కదా, అది కూడా ఫేకే. ఇలాగా ఇక్కడ ఈ శ్వేత, అక్కడ ఆ అనామిక ఇద్దరు కూడా కలిసి మన ఇంటి కుటుంబంలో ఇక నన్నుని ఇద్దరిని మోసం చేయాలని నిశ్చయించుకున్నారు అని చెప్పి అనడంతో ఇక శ్వేతకి ఒక్కసారి గుండె జారిపోతుంది. అమ్మ బాబోయ్, వీళ్ళేంటి అనామిక అంటున్నారు, ఇంట్లో ఉందని అంటున్నారు, నన్ను కలిపేశాడు అంటే నేను చేసిన కుట్ర మొత్తం కూడా ఇద్దరు కూడా చూసేశారా అని చెప్పి వెంటనే ఇక అక్కడి నుంచి పరారైపోవాలని, లేదు రాజ్, వీళ్ళేదో మాట్లాడుతున్నారు, నాకు చాలా నీరసంగా ఉంది, నేను వెళ్ళొస్తాను రాజ్ అనగానే, ఆగు, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని చెప్పి అంటుంది కావ్య. ఏంటి కావ్య, ఏం మాటలు మాట్లాడుతున్నావు? తనకి ఒంట్లో బాగాలేదు అనగానే, మీరు ఊరుకోండి. ఏంటి, నీకు ఒంట్లో బాగాలేదా? అందుకని నా భర్తే దొరికాడు కదా సేవలు చేయించుకోవడానికి. అయినా ఇంట్లో ఒంట్లో బాగుందానివి బయట పార్కుల్లో నా భర్తతో నీకేం పనే అని చెప్పి కావ్య విశ్వరూపం చూపిస్తుంది. ఇక వెంటనే రాజు అయితే, ఏయ్ కళావతి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, మీకు తెలియదు, మీరు ఊరుకోండి. ఏంటి, నా భర్తని నా దగ్గర నుంచి దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకొని ఈ దుగ్గిరాల వారి ఇంటికి కోడలుగా వస్తావా? మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నా భర్తని నన్ను దూరం చేసే అంత మొనగెత్తివా నువ్వు అని చెప్పి చెంపని చెల్లు అనిపిస్తుంది ఇక కావ్య. ఇక వెంటనే ఇక రాజు అయితే, కళావతి, ఏం జరుగుతుంది ఇక్కడ? తనని ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నావు? తను నా ఫ్రెండ్ అని చెప్పినా కూడా తన్ని అవమానిస్తున్నావు ఎందుకు అనగానే, రాజన్నయ్య, ఇక్కడ నేను కూడా అవమానిస్తున్నాను. ఇలాంటి జాదువు లాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడడం చాలా ఘోరమైన విషయం. అసలు ఇది ఆడదే కాదు, దీంతోపాటు ఆ అనామిక కూడా ఒక ఆడపుట్టుకే పుట్టలేదు. ఈ ఇద్దరు కలిసి మన కుటుంబాన్ని చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కావాలంటే ఇదిగో ఈ వీడియో చూడు, దీని బండారం మొత్తం బయటపడుతుంది అనగానే వెంటనే రాజు అయితే వీడియో చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శ్వేత మాటలు, అనామిక బిహేవియర్ మొత్తం కూడా చూసి ఇక ఏమనాలో తెలియక రాజ్ కూడా శ్వేత చంపని చెల్లు అనిపిస్తాడు. ఎంత మోసం చేస్తున్నావే, నీకు నిజంగా ఎవరు దొరకలేదా? నేనే దొరికానా? నన్ను మోసం చేస్తూ నా వెనకాలే గోతులు తవ్వుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి, ఎందుకే అనామిక నా తమ్ముడిని ఎందుకు మోసం చేసింది చెప్పు అనగానే ఇక వెంటనే అనామిక స్టోరీ మొత్తం కూడా చెప్తాడు ఇక కళ్యాణ్. ఇక దానికి చాలా డబ్బు పిచ్చి. ఆ డబ్బు పిచ్చితో ఒక అబ్బాయిని లవ్ చేసి వాడితో పాటు జెండా ఎత్తేయడానికి నా జీవితంలోకి అడుగుపెట్టింది అన్నయ్య. నన్ను కావాలని టార్గెట్ చేసి నా డబ్బును తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారంట. అదంతా కూడా వీళ్ళు మాట్లాడుకుంటుంటేనే విన్నాను. చూడన్నయ్య, ఎంత మోసం, ఎంత దగా చేస్తున్నారో అనగానే ఇక వెంటనే నువ్వెందుకురా బాధపడతావు? అలాంటి ఆడదాని గురించి ముందే తెలిసి చాలా మనం బతికిపోయాం. అదే రేపొద్దున్న ఏ ప్రెగ్నెంటో వచ్చినాక అలాంటి వ్యక్తిని మనం వదులుకోలేము, తుంచుకోలేము. అది ఎక్కడుందో నాకు చూపించు అని చెప్పి రాజ్ అయితే చాలా సీరియస్గా ఇక శ్వేతని పట్టుకొని కారులోకి లాగేసి ఇక డిక్కీలో పడేసి అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక అప్పటికే ముగ్గురు అబ్బాయిల మధ్యలో కూర్చొని అసలు క్వైట్ ఆపోజిట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే రాజ్కి కళ్యాణ్కి గుండెలోంచి చాలా బాధ అనిపిస్తుంది. ఇక వెంటనే అనామిక దగ్గరికి కళ్యాణ్ వచ్చి ఫట్ మని 2 చెంపలు పగలకొట్టిన మరుక్షణం, నన్ను కొడతావా? నన్నెందుకు కొడుతున్నావు? నన్ను కొట్టే అర్హత నీకు ఎక్కడుంది అనగానే, కొట్టే అర్హత నాకు లేదు, కానీ బయట రోడ్డు మీద ఎవరైనా ఈ రకంగా బిహేవ్ చేస్తే కొట్టి బుద్ధి చెప్తాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నుంచి గుర్తుపెట్టుకో, నువ్వు నా వెనకాల గోతులు తవ్వి నన్ను పెళ్లి చేసుకున్నావు.
నీలో నిజాయితీనే లేదు, నీలాంటి దాంతో నేను కాపురం చేయలేను అని చెప్పి సూటిగా చెప్పేస్తాడు కళ్యాణ్. ఆ మాటలకి అనామిక ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఏం జరిగిందో మొత్తం శ్వేతనే నోటితో చెప్తుంది. చెప్పండి అనగానే ఇక శ్వేత అయితే జరిగిందంతా కూడా వివరించేస్తుంది అనామికకి ఏం చేయాలో పారిపోవాలని ప్రయత్నం చేస్తే రాజ్ కళ్యాణ్ ఇద్దరు కూడా అనామికని శ్వేతని ఇద్దరిని పట్టుకొని మీ ఇద్దరికి కూడా సరైన గుణపాఠం చెప్పాలి అంటే వదిన అనగానే శ్వేత చంపని చెల్లు అనిపిస్తుంది. ఇక ఎందుకు కొట్టానో తెలుసా, నా భర్తతో సేవలు చేయించుకుంటూ నా భర్త వెనకాల కుట్రలు చేస్తున్నందుకు ఈ దెబ్బ అని చెప్పి అంటుంది. ఇక వెంటనే అనామికని చెంపలు 2 వాయిస్తుంది. నీకు ఒక చెంప కాకుండా 2 చెంపలు ఎందుకు వాయించానో తెలుసా, నా ప్రాణానికి ప్రాణమైన మా ఇంటి వాళ్ళ సభ్యులందరినీ కూడా చాలా చీపుగా మాట్లాడావు. అలాగే కవి గారిని, నా మరిది గారిని మోసం చేసావు. అందుకే నీకు 2 చెంపలు పగలకొట్టాను. ఇక మీదట ఇక్కడ ఉండవు నువ్వు. ఇక నువ్వు జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి నీకు తీసుకొస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి అనే లోపలే ఇక వెంటనే పోలీసులు అయితే వస్తారు. ఇటు కావ్యని ఇటు శ్వేతని అటు అనామికని ఇద్దరిని అరెస్ట్ చేసుకొని ఇలాంటి మోసగత్తెల వల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళని అస్సలు బయటకే రానివ్వకూడదు. జీవితాంతం ఒక్కసారి లోపల వేసామా జీవితాంతం లోపలే కుళ్ళి కుసించి కుమిలిపోయేలాగా చేస్తాను అని చెప్పి పోలీసులు అయితే అరెస్ట్ చేసుకొని ఇద్దరిని తీసుకువెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.